ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు ఇప్పటి నుంచే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని, కొన్ని శక్తులు తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయని జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ పేరును పోలిన పార్టీలు, తమ గుర్తును పోలిన గుర్తుల్ని కొన్ని శక్తులు తీసుకొచ్చి తమ అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఉండగా దాని గుర్తు గ్లాసు గుర్తుగా ఉంది. అయితే కొత్తగా జాతీయ జనసేన పార్టీ అనే పార్టీని రిజిస్టర్ చేయడం జరిగింది. దీని గుర్తు బకెట్ గుర్తుగా ఉంది. జనసేన పార్టీ గ్లాసు గుర్తు, జాతీయ జనసేన పార్టీ బకెట్ గుర్తు రెండు ఒకే విధంగా ఒకదాన్ని ఒకటి పోలినట్టుగా ఉండడం వలన రాబో ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల్ని నష్టపరిచేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే కుట్రలను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని ఓడించాయని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ గుర్తు రైలు ఇంజన్ కాగా చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులకి రోడ్డు రోలర్ గుర్తు వచ్చి ఓట్లు చీలడం ద్వారా 30 నుంచి 35 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిందని, 1000 నుంచి 1500 ఓట్లు చీలడం వల్లనే ఇలా జరిగిందని, ఆ విధంగా చిరంజీవిని కుట్రతో ఓడించారని, అదే కుట్ర ఇప్పుడు జరుగుతుందని జాతీయ జనసేన పార్టీకి పోటీగా రాగా జనసేన పార్టీ గ్లాసు గుర్తుకు జాతీయ జనసేన పార్టీ బకెట్ గుర్తు నాయకుల్ని కార్యకర్తల్ని కలవరపరుస్తోంది. ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లిన జనసేన అభిమానులు గ్లాసు గుర్తు అనుకుని పొరపాటున బకెట్ గుర్తుకు ఓటేసే అవకాశం లేకపోలేదు. అలాగే వృద్ధులు, మందచూపు కలిగిన వారు, సరిగా ఓటు వేయడం చేతగాని వారు ఇలా పెద్ద సంఖ్యలో, అంటే ఒక నియోజకవర్గంలో 2000 నుంచి 5000 వరకు ఓట్లు చీలితే ఏదైతే అభ్యర్థి యొక్క విజయాన్ని ప్రభావితం చేయవచ్చు.